నాకు డౌట్ ఏంటంటే 20 సంవత్సరాల నుంచి కూడా మీరు ఇక్కడే ఉంటున్నారు. ఏ గవర్నమెంట్ కూడా వచ్చి ఇది గవర్నమెంట్ భూమి అని లాక్కోలే. మీకు హైడ్రా ఇంతకుండా ఇన్ఫర్మేషన్ ఇచ్చిందా? ఏమి ఇవ్వలేదు. ఆల్రెడీ కోర్టులో కేసు నడుస్తోంది. ఓకే, ఈ సర్వే నెంబర్ 59లో కేసు నడుస్తోంది. ఇప్పటి వరకు ఎటువంటి జీవో కాపీ రాలే, సర్టిఫైడ్ కాపీ ఇవ్వలే. కానీ ఏమి నోటీసులు ఇవ్వకుండా హైడ్రా డిమాలిష్ చేస్తోంది. దీని వెనకాల ఎవరున్నారు అనుకుంటున్నారు? మీ భూములు గుంజుకునే ప్రయత్నం ఎవరు చేస్తున్నారు? తీర్పు చేయాలి అంతే. మా భూములు గుంజుకొని గెలిచిండా? లెక్క చెప్పండి. ఇది మీ పట్టా భూమి కాదు, ఇది గవర్నమెంట్ ల్యాండ్ అంటుండు. నుంచి ఎందుకు గుంజుకోలేదు? ఇప్పుడు నేను చేయి గుర్తు గెలిచినందుకైనా మా భూములు గుంజుకోనికనే మేము అందుకే గెలిపించినామా? అవునా? మరి కేసీఆర్ 2 సంవత్సరాలు 2 సార్లు గెలిచిండు, మరి ఆయన గుంజుకోలేడు. మరి దౌర్జన్యం భూమి అని గుంజుకోలేడు. ఒక న్యాయం మాట్లాడుతున్నా, నేను కూడా మాట్లాడుతాను, చిన్న అమ్మనే చెప్తున్నా. గుంజుకోలేడు ఆయన. నువ్వు వచ్చి ఒక సంవత్సరం 2 సంవత్సరాలు మా పట్టా భూముల మీద నువ్వు ఇట్లా చేసుకుంటూ వస్తే మేము ఎవరికన్నా ఏమైనా పానంకి పానం తెచ్చిస్తాడు రేవంత్ రెడ్డి.